హలో అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న రొట్టె అండి. జొన్న రొట్టె ఆలు వంకాయ కర్రీ. అయితే నేను రెగ్యులర్ గా కర్రీస్ కోసం వాడే పొడిలు ఏంటో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇలా పల్లీలు వేయించి పెట్టేసుకుంటానండి. పల్లి పొడి అయితే అందరికి తెలిసిందే. పల్లీలలో నేను వెల్లుల్లి జీలకర్ర వేసేసి పొడి చేసి పెట్టుకుంటాను. అవసరమైన కర్రీలకు యూజ్ చేసుకుంటాను. అయితే కంది పొడి ఎలాగో చూసేద్దాం. ఇది కొందరికి తెలియకపోవచ్చు కదా. నేనైతే ముందుగా కందిపప్పుని కడిగి కొంచెం ఆరపెట్టుకున్నానండి. ఆరిన కందిపప్పుని ఈ విధంగా ఐరన్ కడాయిలో స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి. ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్ని వేసేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఈ కంది పొడి అయితే కొన్ని కర్రీస్ కి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మిల్ మేకర్ ఇలాంటివి చేసినప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వేడివేడి రైస్ లోకి తింటే చాలా బాగుంటుంది. అలాగే బీరకాయ కర్రీ, సోరకాయ కర్రీ, క్యాబేజీ ఇలా వాటర్ క్వాంటిటీ ఉన్న వెజిటేబుల్స్ లో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మా శివాన్స్ లంచ్ బాక్స్ అయితే వెజిటేబుల్ రైస్, మిల్ మేకర్ ఫ్రై, ఫ్రూట్ కేక్ తో లంచ్ అండ్ స్నాక్స్ కంప్లీట్. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.